జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా తెలుపుకుంటున్నాను. మేము అందరము ఒకటయ్యాము. దేనికంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులము. మేము 2 డేస్ నుంచి నిరాహార దీక్షలు చేశాము. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మేము ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఛాన్స్ ఇచ్చాము ప్రభుత్వానికి. కానీ మనకు ఎలాంటి ప్రభుత్వం నుంచి పిలుపు రాలేదు. మేము రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నాము. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అన్న మా రేవంత్ అన్న మాకు ఇక్కడికి మేము ఇంత ముందు పోయిన సంవత్సరం సమ్మె దిగాము. ఇక్కడ దిగినప్పుడు మా రేవంత్ అన్న మా దగ్గరికి వచ్చి సమ్మె దగ్గరికి వచ్చి మాకు మాట ఇచ్చారు, ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ నేను గనక ప్రభుత్వంలోకి వస్తే నేను వచ్చిన 100 రోజులోపే మీకు రెగ్యులరైజ్ చేస్తానని మా అన్న రేవంత్ అన్న మాకు చెప్పడం జరిగింది. కానీ మేము తదుపరి చాలా రోజులు వరకు మేము అన్న దగ్గరికి వెళ్ళాము, అన్నతోని మాట్లాడాము, టైం ఇచ్చారు మాకు. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి చర్చలకు పిలవలేదు, మాకు ఎలాంటి విశేషం కూడా చెప్పలేదు. మేము చెప్పుకునేది అన్న రేవంత్ అన్నకు ఒక్కటే, ఇక్కడ మీ చెల్లెళ్ళము మేము బాధపడుతున్నాము, మా ఆవేదన మీరు ఒక్కసారన్నా వినండి. మేము ఇప్పటికి ఇంత ముందు అన్ని రోజులు చేసినాం, అప్పటి తెలంగాణ వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వస్తేనన్నా మాకు రెగ్యులరైజ్ చేస్తారని మేము మీకు మాట ఇచ్చి మిమ్మల్ని మేము నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి మీరు పిలుపునివ్వలేదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ మీరు రెగ్యులరైజేషన్ చేయాలి, అలాగే విద్యాశాఖలో విలీనం చేయాలి మమ్మల్ని. మేము ఇక్కడ విద్యాశాఖలో కీలకమైన పాత్ర వహిస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు రేవంత్ అన్న ఏ విశేషం చెప్పలేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మాకు రెగ్యులరేషన్ చేయాలి అన్న. రేవంత్ అన్న మీరు ఎక్కడున్నా కూడా మీ చెల్లెళ్ళం అనుకొని కనీసం మాకు పసుపు కుంకుమాల కిందనన్నా మీరు ఈ రెగ్యులరేషన్ మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజు సోనియమ్మ పుట్టినరోజు. కానీ అమ్మ తల్లి మీ బిడ్డలం మేము ఇక్కడ ఆవేదనతో ఏడుస్తున్నాము. ఇక్కడికి వచ్చి తిండి తిప్పలు మాని రోడ్డు ఎక్కుతున్నాము. మేము మీకు కనబడతలే మా తల్లి సోనియమ్మ తల్లి. మీ పుట్టినరోజు తరపున మాకు మీరు మంచి శుభాశిస్సులు మీకు తెలుపుతున్నాం తల్లి. ఇలాగే మీరు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం తల్లి. అలాగే మీ బిడ్డలకు మీరు మంచి వార్త చెప్పాలి తల్లి. మాకు రెగ్యులేషన్ కోసం మీరు పోరాడాలి తల్లి. మీరు ఒక మాట మాకు ఇస్తే అయిపోతుంది తల్లి. సోనియమ్మ తల్లి మీకు ఇదే మేము వందనాలు తెలుపుకుంటున్నాము. మీరు ఈ రోజు ఈ పుట్టినరోజులు 100 కాదు 1000 జరుపుకోవాలి. అలాగే మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి, మీరు చేస్తారని నమ్మకంతో మేము మీకు శుభాశీస్సులు తెలుపుతున్నాం తల్లి. అలాగే సీఎం గారికి ఒకటే మేము కోరుకుంటున్నాము, ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇప్పటికీ రోడ్డెక్కారు. ఇక ముందు కూడా మీ దగ్గర నుంచి ఎలాంటి పిలుపు రాలేదు అనుకో, మేము ఇదే రోడ్డు మీద తట్ట బుట్ట అన్ని సదురుకొని రోడ్డెక్కడం జరుగుతుంది. పిల్లలను కూడా వచ్చి రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడాలని కోరుకుంటూ చెప్పుకుంటున్నాను. ఇప్పటికీ కూడా మీరు ఇంత చేసినా కూడా మీరు ఏం స్పందించకపోతే మా చావులు కూడా మీ ముందు నిలబెడతామని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ అన్న మీరు ఎక్కడున్నా కూడా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన మీరు చూడాలి, మాకు నెరవేర్చాలి. మీరు ఇచ్చిన మాట మేము అడుగుతున్నామేమో, మేము వేరే కోరిక కోరటం లేదు. మీరు ఒక మాట ఇచ్చారు, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ మేము అక్కడికి పిలుస్తాము, పిలిచి మేము మాట్లాడతాము, మీకు రెగ్యులరైజ్ చేస్తాము. ఇది అంతా మాకేం పని కాదు అని మీరు ఒక మాట ఇచ్చారు. మీరు ఆ మాట ప్రకారమే మేము ఓడెక్కుతున్నాము. మేము వేరే అడగటం లేదు, మాకు ఇంకేం కావాలని అడగటం లేదు. మాకు కావాల్సింది సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఒకటే మాట అడుగుతున్నాం మేము. అన్న రేవంత్ అన్న మీ యొక్క చెల్లెళ్ళ మేము ఇంకా మిమ్మల్ని మేమేం అడగాలి, మేము మా పసుపు కుంకుమాల కింద మాకు రెగ్యులరైజ్ చేయండి, అంతకంటే మేము వేరే ఏం అడుగుతలేము అన్న. మేము కాకపోతే మేము కొమ్ము జాపి కూడా అడుగుతున్నాం అన్న, మాకు పసుపు కుంకుమాల కింద మాకు రెగ్యులరేషన్ మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము దేనికైనా ఎడగామని కోరుకుంటున్నాము. రేవంత్ అన్నకు